గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? బ్రతికున్నవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. జీవించి ఉండేవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. ఊపిరి ఉండేవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. బయట అంతా ఈరోజు ఒక పండగ చేసుకుంటున్నారు. ఏం పండగ చెప్పండి ఈరోజు? ఎవరు చెప్పారు? ఇక్కడ చెప్పారే, మట్టల ఆదివారం. మట్టల ఆదివారం అంటారు మామూలుగా ఈరోజు. కొంతమంది కొన్ని చర్చిల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈత మట్టలు తెచ్చుకొని ఆ ఈత మట్టలకి ఏం కుట్టుకొని పూలు కుట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఈరోజు ఊరేగింపు చేస్తారనమాట. బిడ్డలారా, దాన్ని మట్టల ఆదివారం అంటారు. మనం మొదటి నుంచి పండుగలు చేసేవాళ్ళం కాదు కాబట్టి మీకు అలవాటు చేయలేను నేను అసలు అవన్నీ. మనం క్రిస్మస్ని వ్యతిరేకించిన వాళ్ళమే. మన చరిత్ర మామూలు చరిత్ర కాదు, వరల్డ్ రికార్డు మంది. ఎందుకులే పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటే బాధ వస్తుంది. కాబట్టి క్రిస్మస్ ఏం వద్దన్న వాళ్ళు మీకు మట్టల ఆదివారం ఏం తెలుస్తుంది మీకు? అయితే మట్టల ఆదివారం అంటే ఏంది అంటే చిన్న మాట చెప్పి నేను వాక్యాలు తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. ఈరోజు మట్టల ఆదివారం వాక్యమే చెప్తా మీకు. నెల్లూరులో లేదులే, మీకే. యేసుక్రీస్తు వారిని రేపు శుక్రవారం సిలువేస్తారు అనగా దాని ముందు ఆదివారం యేసుక్రీస్తు వారు గాడిద మీద వస్తాడు యెరూషలేములోకి. గాడిద ఎక్కి యెరూషలేములోకి వస్తాడనమాట. గాడిదల మీద తిరిగే వాళ్ళు ఎవరంటే రాజులు. ఆ రోజుల్లో రాజులకి గాడిదలు గుర్రాలు ఉంటాయి. యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, యూదుల రాజు అనే పేరు తగినట్లుగా మొట్టమొదటిసారి అదే లాస్ట్ సారి కూడా, ఇంకా అదే ఫస్ట్ సారి, అదే లాస్ట్ సారి. యేసుక్రీస్తు వారు తన 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల సేవలో ఒకేసారి గాడిదని ఎక్కాడు అంతే. ఇక తన జీవితం అంతా కాలినడకతోనే సేవ చేశాడు. ఆయనకి మనలాగా కారులు లేవు, మనలాగా బైకులు లేవు, మనలాగా ఇంకేం లేవు చెప్పండి, సైకిళ్ళు లేవు, ఏమి లేవు. ఆయనకి పుట్టి పేదరికంలోనే పరిచయం చేశాడు, పేదరికంలోనే జీవించాడు. సరైన బట్టలు కూడా లేని పరిస్థితుల్లో సేవ చేశాడు అనమాట. బైబిల్ చెప్పింది ఎందుకు అంత దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు దేవుడు అంటే మనల్ని ఆస్వాదించడానికి, మనల్ని గొప్పవారిగా చేయడానికి ఆయన ఈ భూలోకంలో దరిద్రుడిగా వచ్చాడని వాక్యాలు రాయబడింది. అంత పేదరికంలో యేసయ్య ఒకే ఒక్కసారి గాడిదని ఎక్కి యెరూషలేములోకి, అది కూడా పెద్ద దూరమేం కాదు, 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు అంతే. ఒలీవల కొండ మీద దగ్గర నుంచి యెరూషలేములోకి ఎదురు కనబడతా ఉంటారు కొండ. నాకు తెలిసి మన మదిమాన సెంటర్లో ఏంది ఏ సెంటర్? మదిమాన సెంటరు, మదిమాను. ఆ మదిమాన ఇంకా దగ్గరే, ఇక్కడి నుంచి అంత దూరం అనమాట. ఇంత దూరానికి దేని మీద పోయాడు? గాడిద మీద పోయాడు అనమాట. ఆ గాడిద కూడా ఆయనది కాదు. మీరు ఆ ఊర్లోకి బండి అక్కడ గాడిద గట్టు ఉంటుంది, దాన్ని తీసుకురాని చెప్తే శిష్యులు పోయి గాడిద పిల్లని తీసుకొని వచ్చారు. ఆ గాడిద మీద ఎక్కి వెళ్తాడు. ఆయన ఆ విధంగా రాజు వలె గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి వచ్చేటప్పుడు అనేక వందలాది మంది ప్రజలు ఆ గాడిద మీద వస్తున్న యేసుక్రీస్తు వారిని చూసి హోసన్నా, సర్వోన్నతుని దేవుని కుమారునికి జయం, హోసన్నా అని పాటలు పాడారు. రాజును కీర్తించినట్టు ఆనాటి ప్రజలు యేసయ్యని కీర్తించి పాడారు. ఆయన యెరూషలేములోనికి గాడిద మీద వచ్చాడనమాట. అలా వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం పురస్కరించు వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారు కదా, వాళ్ళందరూ దుప్పట్లు పరిచారు కింద. ప్రజలందరూ కూడా వస్త్రాలు తెచ్చి కింద పడిచారు. ఆ గాడిద ఆ వస్త్రం నడుచుకుంటూ ఊర్లోకి వచ్చింది. కొంతమంది ఖర్జూర మట్టలు కొట్టుకొని ఆ ఖర్జూర మట్టలు తీసుకొని అలా హోసన్నా జయం, హోసన్నా సర్వోన్నతుని దేవుడు స్తుతింపబడును గాక, హోసన్నా అని పాటలు పాడతా ఆ మట్టలు ఊపతా. బిడ్డలారా, అది జరిగిన రోజు అన్నమాట ఈరోజు. అంటే ఈరోజు యేసుక్రీస్తు వారు అలా కీర్తించబడతా యెరూషలేములోకి వచ్చాడు గాడిదని ఎక్కి. నేరుగా మందిరం దగ్గర దిగాడు, సొలొమోను గారి మందిరం దగ్గర దిగాడు అనమాట. ఆయన అలా గాడిద మీద ఎక్కి వచ్చిన రోజుని పురస్కరించుకొని ఈ పండగ చేసుకుంటారు క్రైస్తవులు. సార్ దానికి కూడా పండగ చేయాలా? చేస్తామంతే, మా ఇష్టం అది. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఊరేగించారు. ఇప్పుడు మనం ఈత మట్లకి పూలు కుట్టుకొని తిరగడం వల్ల ఎవరు మారుతారు చెప్పండి? అట్టని తిరిగే వాళ్ళు మనం ఏం అనకూడదు, మనకు అనవసరం. వాళ్ళు ఏమైనా చేసుకొని ఏమైనా తిరగడం మనకు అవసరం లేదు. మనం వద్దనుకున్నాము, వేరే వాళ్ళు మనం ఎగతాలు చేసిన అవసరం లే. తిరగడం ద్వారా
అలా మనం ఊరేగింపుగా చేయడం ద్వారా అంత ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ ఆ యేసుక్రీస్తు వారి గాడిదని ఎక్కి వచ్చిన ఈ రోజుని పురస్కరించుకొని ఒక మంచి వర్తమానం మనం విన్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే దీన్ని ఏమంటారంటే మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు. మట్టలు అంటే ఖర్జూరు మట్టలు అని అర్థం. పామ్ ట్రీ అంటే ఖర్జూరు చెట్టు. మనకు ఖర్జూరు చెట్లు లేవు కాబట్టి మనకే చెట్టు పెడతాం. మనమే చెట్టు కొట్టుకొచ్చుకుంటాము. ఏస్ చెట్లు కొట్టుకొచ్చుకుంటారు మన వాళ్ళు. నిన్న భలే బిజీగా ఉంటారు అందరు. ఏస్ చెట్లు ఎక్కడ ఉంటాయి ఎత్తుక్కుపోయి అడవుల్లోకి పోయి యవనస్తులు అయితే ఆ మట్టలు కొట్టుకొని వచ్చి పిల్లలందరికీ ఇచ్చి మన ముత్తుకూరు కూడా 2 చెట్లు తిరుగుతూ ఉంటాయి. చూసాను నేను ఒకసారి. దేవుడి దయ వల్ల ఈత మట్టలు బాధ లేదు, మనకి పూలు బాధ లేదు. మందిరంకి వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, వాక్యం విన్నామా, వెళ్ళామా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ క్రిస్మస్ రోజు మాత్రం మీరు ఎవరు స్టారులు పెట్టట్లా. అది కూడా నా నడకేలే, నేను నేర్పించిందే. కొంతమంది దాన్ని గట్టిగా పట్టుకొని మేము మొదటి నుంచి ఏది తాగామో అదే ఉంటాం. మనకెందుకు వచ్చిన బాధలు? కానీ అట్లా ఉండబాకండి. చేయాల్సిన వాటిని మనం చేయాలి. అదొక్కటే మనకు ఉండేది. సర్వలోకానికి రక్షణ వార్త ప్రకటించింది నక్షత్రం ద్వారా దేవుడు కాబట్టి మనం చేయాలా. ఆ సమయంలో మనం మాట్లాడుకుందాంలే బిడ్డలారా. ఇది మట్టల ఆదివారం యొక్క సందర్భం అనమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని వాక్యంలో తీసుకుపోతా చూడండి. ఇప్పుడు దీన్ని మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే అక్కడ ఈ సందర్భం, ఇప్పుడు మనం చెప్పుకున్న సందర్భం అంతా ఉంటుందన్నమాట. మార్కు సువార్త సువార్త మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం దాకా. జీవన్ వచ్చినాడే, వచ్చి తమ్ముడా జీవన్ వచ్చి వదిలేసి వెళ్ళాడా? ఆ జీవన్ కాదు, మన ఇంద్రమ కాలనీ గొల్లవీధి కాలనీ జీవన్ వస్తా బైక్లో వస్తున్నాడు ఇందాక. సరే రైట్. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. 4వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు వెళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి అని రాయబడింది. చదివిన ఈ వాక్యం అంతటిని పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అర్థమవునట్లు బోధించి వాక్యపు లోతులలో మనలందరినీ ప్రభు ప్రతిష్ఠించి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనలందరినీ భద్రపరచును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. సురేష్ తమ్ముడా వింతలు, నువ్వు కూడా వింతమ్ముడా, అర్థమవుతుంది నీకు? మట్లాదివారం అంటే ఏందో మీకు అర్థమవుతుంది. చదివిన వాక్యంలో కొంచెం మీకు అక్కడక్కడ విషయం అర్థమైంది. అయితే మీకు అంశం పేరు చెప్పి నేను మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఈ మట్లాదివారం రోజు యేసయ్య కోరుకున్న కట్టబడిన గాడిద. చెప్పండి, యేసయ్య కోరుకున్న కట్టబడిన గాడిద. కోపం వస్తుంది నాకు కూతులారా. యేసయ్య కోరుకున్న, చెప్పండి, యేసయ్య కోరుకున్న కట్టబడిన గాడిద. గాడిద దున్నపోతా. యేసయ్య కోరుకున్న కట్టబడిన గాడిద. అది ఈరోజు మనం నేర్చుకుంటాం. యేసు ప్రభు వారి జీవితంలో ఏది జరిగినా మనకు పండగే. ఈరోజే మనకు పండగ కాదు, ఇంకా మీకు చాలా ఉన్నాయి తెలియని. చాలా పండగలు ఉన్నాయి మనకు కాదులే. ఇప్పుడు
క్రైస్తవుల్లోనే కొన్ని శాఖలు ఉన్నాయమ్మా. మీకు ఇవన్నీ తెలియదు, నేను చెప్పలేదు ఎప్పుడు, మీకు అంత అవగాహన లేదు కాబట్టి. క్రైస్తవులు అని పిలిచే వాళ్ళల్లో చాలా శాఖలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటి మెయిన్గా చెప్పాలంటే క్యాథలిక్స్ అంటారు. ఫస్ట్ క్యాథలిక్లు, ఆర్సీఎం చర్చిలు ఉంటాయి కదా, మరియం చర్చిలు ఉంటాయే, వాళ్ళని క్యాథలిక్లు అంటారు. వాళ్ళు క్రిస్టియన్సే అంటారు క్యాథలిక్లు. రెండో గ్రూప్ మనము ప్రొటెస్టెంట్లు అంటారు మనల్ని. ప్రొటెస్టెంట్లు అంటే అర్థమైందంటే, ప్రొటెస్ట్ చేయడం అంటే ధర్నా చేయడం అని అర్థం. ఆర్సీఎం సంబంధించిన సంఘాలలో ఉన్నటువంటి కొన్ని తప్పుల్ని, దేవుని వాక్యములో లేని కొన్ని నియమాల్ని మనం వ్యతిరేకించి వాళ్ళకి వ్యతిరేకంగా మనం మారి మనం పక్కకు వచ్చి మన సంఘం కట్టుకున్నాం అన్నమాట. వీళ్ళని ప్రొటెస్టెంట్లు అంటారు. ప్రొటెస్టెంట్లు అంటే బ్యాప్టిస్టు ఇంకా అన్నీ వస్తాయి, ఇంక మన దగ్గర ఉన్న అన్నీ వస్తాయన్నమాట. క్యాథలిక్లు కాకుండా ఉండే మిగతా వాళ్ళందరూ ప్రొటెస్టెంట్లే. ఆ తర్వాత ఇంకోటి ఉంది, అది విదేశాల్లో ఉంటారు వాళ్ళు, ఇంకో గ్రూప్ ఉంది. ఇలా 3-4 గ్రూపులు ఉన్నాయి మనలోనే. అయితే అందరూ దేవుని చిత్తానుసారంగా వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం చెప్పే పండగ, ఈరోజు మనం చేసుకునే పండగ మనం స్థాపించింది కాదు, ఈ క్యాథలిక్లు స్టార్ట్ చేసింది అనమాట. ఇది ఈ క్యాథలిక్లు ఆర్సీఎం సంబంధించిన వాళ్ళు స్టార్ట్ చేసిన పండగ ఫస్ట్ ఇది. వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిందనమాట. కానీ మొదట్లో యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 100వ సంవత్సరం, 200వ సంవత్సరం, 300వ సంవత్సరాల్లో ఆ రోజుని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు అనమాట. ఈ రోజుని జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థనలు పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో శిష్యుల తర్వాత వచ్చిన వాళ్ళంతా. అది అలా ఆచారంగా వచ్చింది. సరే, ఏదేమైనా ఇది మనం స్టార్ట్ చేయలేదు కానీ ఆర్సీఎం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. బిడ్లరా, ఏ పండగ అయినా చేద్దాం, ఇబ్బందిలే. కాకపోతే బైబుల్ చెప్పినట్టుగా చేద్దాం మన పండగ. ఏం చేసినా కూడా నా మాట అర్థమైంది, అడుగులు ఏం చెప్పండి. అన్ని పండగలు చేద్దాం. సచిన పండుగ చేద్దాం, బతికిన పండుగ చేద్దాం, డెత్ డే చేద్దాం, బర్త్డే చేద్దాం, ఇంకే డేలు ఉన్నాయి, మ్యారేజ్ డేలు చేద్దాం, అన్నప్రాస డేలు చేద్దాం. ఏది లేదనేది లే, మీకేం కావాలని చేద్దాం. అన్ని వాక్యపు వెలుగులో చేద్దాం. వాక్యానికి వ్యతిరేకంగా వద్దు. వాక్యం లోపల మనం చేద్దాం. గ్రామానికి వాక్యం చేద్దాం, బంధువులకు వాక్యం చేద్దాం. మీరు నేను చెప్పిన మరి మీరు వింటారులే, మీరు నాకు ఎదిరించేది ఇది కాదు కదా. ఈ మట్ల ఆదివారాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. తర్వాత ఒకరు చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం కూడా నేర్చుకొని, సరే తప్పే ఉంది, ప్రార్థన చేసుకుందాం, వాక్యం చెప్పుకుందామని మనం కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ కానీ ఆన్ చేశారంటే మాట్లాడేవారమే. అందుకే నేను కూడా మాట్లాడేవారు పెట్టుకొని వచ్చాను ఈరోజు. నేను కూడా తప్పే ఉంది. ఇప్పుడు ఏనండి బిడ్డరా, ఇంకా మీకు తెలియని పండుగలు చాలా ఉన్నాయి. ఈ ఆర్సీ మూడు పెట్టిన పండుగలే భస్మ బుధవారం అని అంటారు. ఏ బుధవారం అనండి? భస్మ బుధవారం. ఇప్పుడు మనం ఈత మట్టలు పట్టుకున్నామే, ఖర్జూరు మట్టలు పెట్టుకున్నారే, వీటన్నిటిని ఎండబెట్టి ఒక 6 రోజులు 5-6 రోజులు ఎండబెట్టి రేపు వచ్చే బుధవారం, నెక్స్ట్ వారంలో వచ్చే బుధవారం సమాధుల్లోకి వెళ్ళి పండగ చేస్తారు వాళ్ళు. ఈ మట్టలన్నిటి ఎండబెట్టి కాల్చి బూడిద చేసి ఈ బూడిద తీసుకెళ్ళి సమాధుల మీద చల్లుతారు. మనకు వద్దమ్మా, మామూలు ఘోరం కాదు ఇది. అందుకే అసలు మీకు చెప్పలేటన్నిటిని నేను. ఈ మట్టలను కాల్చి ఈ మట్టలు బూడిద తీసుకొని వెళ్ళి సమాధుల మీద చల్లి, సమాధిలో ఉండేవాడు ఆ పరలోకాలకు పో అని ప్రార్థన చేస్తారనమాట. సమాధుల్లో ఉండేవాళ్ళ కోసం ప్రార్థన చేసే రోజు అది పండగ, భస్మ బుధవారం. ఏందేందో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మీకు వద్దు. మట్టల ఆదివారం మట్టలు పట్టుకొని బావాల్సిన అవసరం లేదు. వాక్యంలో ఉన్న ఒక సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. హల్లెలూయా అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇస్రాయల్ పాస్టర్ మాట నేను ఎన్నో, నాకు మట్టలు కావాల్సిందే అనుకుంటే పోయి రోడ్ల మీద పట్టుకో, ఒక మట్ట నువ్వే పట్టుకో, లేకపోతే 4 చేతులతో 4 మట్టలు పట్టుకొని ఊరంతా తిరిగేసిరా, నాకేం ఇబ్బందిలే. నేను తిరగతాను, నాకు కావాలంటే నేనేం చేయలేనక్క. మనకు వద్దు అవన్నీ, అవన్నీ మనకు వద్దు. మన వాక్యం విని అవును. కానీ ఒక మాట చెప్పండి, మట్టలు పట్టుకొని తిరిగితే ప్రజలు దేవుడి దగ్గరకు వస్తారా? దేవుని వాక్యానుసారంగా జీవించడం ప్రజలు చూస్తే దేవుడి దగ్గరకు వస్తారా? మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకతుండడం చూసి గ్రామస్తులు దేవుడి దగ్గరకు వస్తారా? మట్టలు పట్టుకొని తిరిగితే దేవుడి దగ్గరకు వస్తారా? ఇప్పుడు మన గ్రామంలో మన ప్రాంతంలో చాలా పండుగలు జరుగుతుంటాయి, సంవత్సరం అంతా జరుగుతుంటాయి పండుగలు. టపాసులు కాల్చే దానికి కూడా పండుగ పెట్టుకున్నారు వాళ్ళు. చూసా, వాళ్ళు ఆశ తీర్చుకోవడానికి కూడా పండుగ పెట్టుకున్నారు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది, ఈ టపాసులు కాల్చేది మనకు ఉంటే భలే ఉండేది అనిపించింది నాకు అప్పుడు. మనకు ఎన్నో అవసరం ఖర్చు పెట్టే, దేవుడు మనల్ని ఖర్చు పెట్టే పండుగలు మనకి ఇలా ఖర్చు పెట్టండి, మీ డబ్బంతా ఖర్చు అయిపోవాలా, ఇట్లాంటి పండుగలు మనకు పెట్టలే దేవుడు. మనకు దేవుడు ఏ పండుగ పెట్టినా హృదయానికి సంబంధించిన పండుగ ఏ పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు మనకు పెట్టిన ఏ పండుగ అయినా దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. కాబట్టి బిడ్డరా, ఇంక మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. మనకి ఆచారాలతో సంబంధం లేదు.
ఆ పండగను పురస్కరించుకొని ఆ పండగ సందర్భంలో ఒక మంచి మాట మనం నేర్చుకుందాం ఈరోజు. ఇప్పుడు మనం చదివిన సన్నివేశాన్ని వివరిస్తాం మీకు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో నేను చదివిన సందర్భాన్ని మీకు వివరిస్తా చూడండి. యేసుక్రీస్తు వారు తాను సిలువ వేయబడేదానికి సరిగ్గా ఒక వారం ముందు బిడ్డలారా ఆయన బయట పరిచర్య చేసి యెరూషలేముకి వస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేములోకి వస్తున్నాడు. పస్కా పండుగ సమీపిస్తుందన్నమాట. పస్కా పండుగ రోజులు ఇవి. యేసుక్రీస్తు వారిని సిలువ అరెస్ట్ చేసింది ఎప్పుడో తెలుసా? పస్కా పండుగ రోజే. పస్కా పండుగ అంటే మళ్ళీ అంత పెద్ద చరిత్ర. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలీని దేవుడు విడిపించాడే. ఆ విడిపించేటప్పుడు లాస్ట్ తెగులు ఐగుప్తీయుల యొక్క పిల్లలందరినీ రాత్రిపూట చంపుకుంటూ పోయాడు దేవదూత. మగపిల్లల్ని, మొట్టమొదట పుట్టిన పిల్లల్ని చంపాడు కదా. ఆ టైంలో ఇజ్రాయేలు కుటుంబాల్లో ఎవరికి హాని కలగకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఒక గొర్రె పిల్లని చంపి ఆ రక్తాన్ని ఏం చేయమన్నాడు? తలుపులకి, దారబంధరాలకి. అట్ట చూడబాకండి, నాకు బాధ వస్తుందమ్మా. చాలాసార్లు చెప్పానమ్మా మీకు నేను ఈ వాక్యాలు, మీరు ఏందమ్మా చూస్తున్నారా? అయ్యా బ్రతుకుంటే అడిలో చెప్పగట్టుగా. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలు క్షేమంగా బయటపడినట్లుగా, ఆ రోజు రాత్రి వాళ్ళకి ఏం కీడు కలగకుండానట్లుగా, సంహార దూత చేతుల్లో పడి నశించకుండా గొర్రె పిల్ల రక్తాన్ని తలుపులకి, దారబంధలు పూయమని చెప్పాడు దేవుడు. ఇజ్రాయేల్ అందరూ తలుపులకి, దారబంధలకు రక్తం పూసి లోపల క్షేమంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి ఇజ్రాయేలీలో ఒక్కరు కూడా చనిపోలేదు. కానీ ఐగుప్తులో శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేదని బైబిల్ రాయబడింది. అలా మొదటి పిల్లల్ని చంపకుండా వదిలిపెట్టినందుకు, ఆ మొదటి పిల్లల్ని క్షేమంగా దేవుడు కాపాడినందుకు, అక్కడ తర్వాత మరి ఐగుప్తులో నుంచి వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటా ప్రతి సంవత్సరం వాళ్ళు పస్కా పండుగ జరుపుకుంటారు. ఇవి యూదుల పండుగలు అన్నమాట, మన పండుగలు కాదు, యూదుల పండుగలు. పస్కా అంటే ఇశ్రాయేలుకి సంబంధించిన పండుగ. మనం ఎవరివి? ఆత్మీయ ఇశ్రాయేలీయులవి. ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో అన్యులవి. ఇప్పుడు దేవుడు మనల్ని పిలుచుకొని మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆత్మీయ ఇశ్రాయేలీయులు అనే కంటే కూడా క్రైస్తవులు అనడం మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. యూదుల పండుగలకి మనకి సంబంధం లేదు. అది వాళ్ళకి సంబంధించిన పాత నిబంధన పండుగలు ఇవన్నీ. ఇప్పుడు మనకి ఈ పండుగలను అవసరం లే, జస్ట్ మీకు చెప్తున్నాను నేను. ఆ రోజుని జ్ఞాపకం చేసుకొని, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటా ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటారు వాళ్ళు. ఆ పస్కా పండుగ రోజు రాత్రి యేసుక్రీస్తు వారు అరెస్ట్ చేశారన్నమాట. అర్థమైందా? దానికి సరిగ్గా వారం ముందు యేసు ప్రభు వారు యెరూషలేములకు వెళ్తున్నాడు. అవును సార్, గాడిద మీద ఎక్కితే ఇంత పెద్ద బిల్డప్ ఇయ్యాలా? ఎవరైనా గాడిద మీద ఎక్కొస్తే ఇంత పండగ చేస్తా. గాడిద మీద ఎక్కే దాన్ని కూడా పండగ. బిడ్డలారా, ఇది ఎందుకు పండగగా మారిందంటే, యేసుక్రీస్తు వారు ఆ విధంగా యెరూషలేములోకి గాడిదనెక్కి వస్తాడని యేసుక్రీస్తు వారి కంటే ముందు 700 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచనం చెప్పించాడు అనమాట. 800 సంవత్సరాల క్రితమో? హలో, 800 సంవత్సరాల క్రితమో? 700 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీద పుట్టక మునిపే 700 సంవత్సరాల ముందు నీ రాజు గాడిదనెక్కి వస్తాడు నీ దగ్గరకని జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచనం చెప్పించాడు దేవుడు. ఆ ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు వారు ఈరోజు నెరవేర్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనము నెరవేరింది కాబట్టి ఒక పండగగా మారింది ఇది. మీరు నమ్మరా? జకర్యా గ్రంథం తీయండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఉంది ఈ బిడ్డలారా ఇది ప్రవచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని రాశాడు. అని దేవుడు జకర్యా పాస్టర్ గారి ద్వారా ప్రవచనం చెప్పించాడు. యేసుక్రీస్తు వారి కంటే ముందే 700 సంవత్సరాల క్రితం చెప్పించాడు అన్నమాట. మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఈరోజు జరగబోయే సంగతిని 700 సంవత్సరాల క్రితం రాయించి పెడతాడనమాట. ఈరోజు జరగబోయే సంగతి 700 సంవత్సరాల క్రితం రాయించి పెట్టాడు బైబిల్లో. ఆ 700 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరింది కాబట్టి అది ఒక పండగగా సంతరించుకుంది. అయ్యో, ఇలా యేసుక్రీస్తు వారు గాడిదని ఎక్కువ వస్తాడని జకర్యా ప్రవక్త ఎప్పుడో 500-700 సంవత్సరాల క్రితం చెప్పాడు అని ఆ ప్రవచనం నెరవేర్పుని సంతోషంగా మనం పండగలాగా ఆచరిస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఏం రాయబడింది? నీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే మాట మార్కు సువార్తలో నెరవేరుస్తుంది అనమాట. మార్కు సువార్త అన్ని
మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్ని సువార్తలు ఈ విషయం రాయబడింది. మనం మార్కులో తీసుకుందాం. ఇప్పుడు ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఆడేం రాయబడిందంటే యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి రావాలని అనుకుని యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఆగి తన కళ్ళ ముందు కనబడుతున్న 2 గ్రామాలు బేత్పగే, బేతనియా అనే గ్రామాల దగ్గరకు వచ్చినప్పుడు బిడ్డల మనకెట్ట కాలనీలు, బీసీ కాలనీ, తర్వాత ఎంఆర్ఓ కాలనీ, ఇట్లా ఎట్లా ఉంటాయో అవి దగ్గర కాలనీలు అనమాట. కాలనీలు వాటిని దాటుకొని యెరూషలేముకి వస్తారు. యేసుక్రీస్తు వారు శిష్యుల్లో 2 పిలిచి, శిష్యులారా మీ ముందు కనబడుతున్న గ్రామంలోకి వెళ్ళండి. ఆ గ్రామంలో మీరు ప్రవేశించగానే ఒక వీధిలో వెళ్తారు. ఆ వీధిలో మీరు వెళ్ళేటప్పుడు ఒక ఇంటి వాకిట్లో గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. గాడిద పిల్ల అంటే మరీ పిల్ల అనుకోబాకండి, గాడిదే. అయితే ఆ గాడిద మీద ఇంకా ఎవరు ఎక్కలేదని రాయబడింది బైబిల్లో. ఎవరు ఎక్కని, అంతవరకు దాని మీద ఎవరు ఎక్కలేదు బిడ్డరా. ఇంకా దాన్ని ఇంకా వాడాలి దాన్ని. అంతవరకు ఎవరు కూర్చోలే దాని మీద. కాబట్టి అది గాడిద పిల్ల అని రాయించాడు. ఒక గాడిద ఇంటి ముందు కట్టుంటారు. మీరు వెళ్ళి ఆ గాడిద విప్పుకొని నా దగ్గరికి తీసుకురండి. చెప్పండి అమ్మా, ఆ గాడిద పిల్ల నా దగ్గరికి తీసుకురండి. మీరు ఇప్పేటప్పుడు కొంతమంది అడుగుతారు, ఏమయ్యా ఏం చేస్తారు మీరు, మెంటలు మీకు ఏమన్నా, ఎందుకు చెప్తున్నదానే అని అడుగుతారు. ఒకటే మాట చెప్పండి, ఇది ప్రభువు కావాలంట అని చెప్పండి. ఎవరికి కావాలి? ప్రభువు కావాలంట అని చెప్పండి. వాళ్ళు అప్పుడు పంపిస్తారు. పోయి తీసుకురండి అని శిష్యుల్ని పంపించాడు యేసుక్రీస్తు వారు. బిడ్డలారా, బయలుదేరి యేసుప్రభు వారు చెప్పినట్లుగా ముందున్న గ్రామంలోకి వెళితే ఆ వీధిలో యేసుప్రభు వారు చెప్పినట్టుగానే ఒక ఇంటి ముందు గాడిద కట్టబడి ఉంది. ఆ గాడిదని విప్పతా ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పినట్టుగానే అడిగారు ఆయన్ని, వాళ్ళని, ఏయ్ ఎందుకు మీరు విప్పుతున్నారు? ప్రభువు కావాలంటయ్యా, బోధకుడు కావాలంట. ఓ అవునా, అట తీసుకెళ్ళి పంపించారు. ఆ గాడిదని తీసుకొని యేసు ప్రభువు దగ్గరకు రాగానే అక్కడ ఉన్న కొందరు మనుషులు తమ దగ్గర ఉన్న దుప్పట్లు తీసి, వస్త్రాలు తీసి గాడిద మీద వేశారు. ఆ గాడిద మీద వేయగానే యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. సృష్టిని సృష్టించిన సృష్టికర్త తాను సృష్టించిన గాడిద మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆ గాడిదని పట్టుకొని తీసుకెళ్తున్నారు, కొండ దిగుతున్నారు. ఇప్పుడు ఒలీవల కొండ మీద నుంచి యెరూషలేము తీసుకెళ్తున్నారు. ఆయన ఆ గాడిద మీద కూర్చోగానే అప్పటికప్పటికే విశ్వాసులకు సంతోషం వచ్చేసింది. ఏమా, విశ్వాసులకి ఏమొచ్చేసింది? సంతోషం వచ్చేసింది. ఆ సంతోషం రాగానే టకటకటక వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ఏ చెట్లు అయ్యే, ఖర్జూర చెట్లు ఎక్కువ కదా ఆ దేశంలో, పక్కనే ఉన్నటువంటి ఖర్జూర పంటలు ఇరిచి టకటక కొట్టి చేతులతో పట్టుకొని కేకలేస్తున్నారు. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్నా జయం, ఇశ్రాయేలు దేవునికి జయం, హోసన్నా జయం, ప్రభు పేరట వచ్చువాడు అని పాటలు పాడుతున్నారు. పాటలు పాడుకుంటా తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు తీసి పరస్తా ఉన్నారు. అంత నుంచి ఎంత దూరం పరుస్తున్నారు. గాడిద ముందుకు వస్తే మళ్ళీ అవి తీసి ముందుకేస్తున్నారు. అలా యెరూషలేముకి వచ్చిన దాకా ఆ గాడిద ముందు బట్టలు పరుస్తూ ఉంటే ఆ గాడిద బట్టల మీద వస్తూ ఉంది. అలా యేసు ప్రభు వారిని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం యెరూషలేము లోపలికి తీసుకొని వచ్చారు పాటలు పాడతా. బిడ్డలారా, సరిగ్గా జకర్యా గ్రంథంలో ప్రవచించిన ఆ ప్రవచనం ఈరోజు అక్షరాల యెరూషలేములో నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవచన నెరవేర్పు. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. మందిరం దగ్గరకు వచ్చి గాడిద దిగి ఆయన మందిరంలోకి వెళ్ళినట్టుగా రాయబడింది. బిడ్డలారా, ఇది ఆ రోజు జరిగిన సంగతి అన్నమాట. దీనిలో నుంచి అనేక దైవజనులు అనేక రకాల వర్తమానాలు చెప్తుంటారు. అయితే మనం కూడా ఈరోజు దాంట్లో నుంచి మనకు కావాల్సిన ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసి మనం ముగించేద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు గాడిదనే ఎందుకు కోరుకున్నాడు? యేసుక్రీస్తు వారు గుర్రాన్ని కోరుకోవచ్చు కదా, దేని కోరుకోవచ్చు కదా? కళ్ళు మూస్తే నాకు భలే కోపం వస్తుంది. మందిరంలో కానీ కొంచెం కొంచెం వీక్గా ఉండి నిద్రపోతుంటే మాత్రం నాకు భయంకర కోపం వస్తుంది. అప్పటికి నేను కొంతమంది చూసి కళ్ళు మూసుకుంటుండా, కోపం వచ్చేస్తుంది లోపల. ఇటు తిట్టి అందరూ పోతుంటారు, తిట్టకూడదు ఆయన వద్దులే ఎందుకు వచ్చిన బాధ అనుకుంటుండా, మనసు మాత్రం ఒప్పుకోవట్లే నాకు. బిడ్డలారా, ఆదివారం ఉదయం కూడా చర్చిలో దూకితే ఇంక జీవితాలు ఏం బాగుపడతాం? ఆరోనో ఏందారో నీ బాధలు మనక మీరు చెప్పండి. ఉదయాన్నే కూడా దూకితే ఇంకేమి మనం బాగుపడతాము దేవుని మందిరంలో? చెప్పండి మీరు. ఎట్లుండాలా? కళ్ళు ప్రకాశంగా ఉండాలి యేసునామంలో. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఏం తీసుకెళ్దాం? ఒక్క మాట అయినా నా ప్రభు నాకు ఏం చెప్తాడా?
ఒక్క మాట, నా ప్రభు మాట గుండెలు తీసుకోవాలి. ఆయన మందిరం రావడమే గొప్ప విషయం. ఆయన మందిరంలో మనల్ని నిలబెట్టడమే గొప్ప విషయం. ఈ భాగ్యం ఎవరికి దొరకదు, ఈ ధనిత ఎవరికి దొరకదు. కోట్ల రూపాయలు సంపాదించిన కోటీశ్వరులు కూడా లేదు ఈ భాగ్యం యేసు నామములో. ఇప్పుడు కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరస్తామంతే. ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. మందిరంలో నిద్రపోయే వాళ్ళు ఏమంటారు? ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంటారు. మందిరంలో నిద్ర రెండు రకాలుగా వస్తుంది. బాగా అలిసిపోయి కష్టపడి వస్తే నిద్ర వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆదివారం కొరకు మనం అన్నీ ఫ్రీ చేసుకోవాలా. దేవుని మందిరంలో ఉన్న ఒక్క గంట అయినా పర్ఫెక్ట్గా ఉండాలా. నా ప్రభు ముందు కూర్చున్న ప్రతి ఒక్క క్షణమైనా నమ్మకంగా ఉండాలి. ఇశ్రాయేల్ పాస్టర్ చూడకపోయినా నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మందిరంలో కూర్చున్నాను, ఏందిరా ఈ కర్మ, ఈ వాక్యం ఎప్పుడెప్పుడు అయిపోద్ది ఈ వాక్యం నేను అనుకుంటున్నాను అనుకో. నా సంగతి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. చెత్త రేపతలు మామూలుగా ఉండదు. ప్రేమామయుడు అని చెప్పేసి మన ఇష్ట ప్రకారం వేషాలు వేస్తే లోపలకు వస్తుంటుంది కత్తి. లోపలే ఎప్పుడు దిగిందో కూడా తెలియదు. అమ్మో కూతురులరా, ఇప్పటికే మన కుటుంబాలు ఏడుపులు, కన్నీళ్ళు, రోగాలు, బాధలు, కష్టం ఎందుకు చెప్పండి? ఇట్లా దేవుని మీద ఇంట్రెస్ట్ లేకే. ఇదే సార్ మీరు మళ్ళీ ప్రేమ అంటారా, మళ్ళీ ఇట్లా చెప్పి భయపడుతుంటారు మమ్మల్ని మీరా. ఒక సామెత ఉంది, బామర్దే వ్యాపారం అని. చెప్పండి. ఇంకోటి ఏదో తమ్ముడే ప్యాకెట్ అని చెప్తుంటారు కొంతమంది. ప్రేమ గల దేవుడు మంచిదే, అయితే నిద్రపోతుంటా. నువ్వు నిద్రపోతే నీకు అన్నీ ఇసుకుంటా కూర్చోవాలా, ఇంకేం పని లేదు. ఇంకా మన ఇష్ట ప్రకారం లోకంలో తిరుగుతూ ఉంటే నీకు ఇచ్చుకుంటా ఉంటాడా? బిడ్డే, కూతురే. నా కూతురు నా మాట కొండ ఇష్ట ప్రకారం తిరుగుతూ ఉంటే నువ్వు బాగా తిరిగమ్మా, నేను నీకు ఇష్టం అంతలే. తండ్రి మాట వినాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కోసం రోషంగా నడుము కట్టుకోవాలి. ఆయన సన్నిధిలోకి వస్తే హుషారుగా ఉండాలి. ఆయన మందిరంలో ఉన్న కొద్దిసేపు అయినా పవర్గా ఉండాలా. అది ఆయన చూస్తాడు, దేవుడు సంతోషపడతాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి మీరు కొంచెం ఇంట్రెస్ట్గా ఉండండి చాలు. ఇంకొక 20 నిమిషాలు ఆపేస్తా. మట్టలాదివారం ప్రసంగం ఇది. దేవుడు గాడిదని ఎందుకు కోరుకున్నాడు? జకర్యా గ్రంథంలో కూడా గాడిదని ఎక్కి నీ రాజు వస్తున్నాడని ఎందుకు రాయించాలి? గుర్రం ఎక్కి వస్తాడని రాయొచ్చు కదా, లేకపోతే దున్నపోతుని ఎక్కి వస్తాడని రాయొచ్చు కదా, పందిని ఎక్కి వస్తాడు, ఎలుగుని ఎక్కి వస్తాడు రాయొచ్చు కదా. పందిని, ఎలుగుని, దున్నపోతి తీసుకోకుండా గాడిదనే ఎందుకు తీసుకున్నాడు? దేవుడు గాడిదనే కోరుకోవడానికి కారణాలు ఏంటి బిడ్డలారా? దేవుడు కోరుకున్నాడు గాడిదని. ఇప్పుడు మీరు జకర్యా గ్రంథం వదిలేసేయండి. జకర్యా గ్రంథంలో నీ రాజు గాడిదని కోసడని చెప్పాడు. గాడిదనే ఎందుకు కోరుకున్నాడంటే ఈ మట్లాదివారం రోజు మనము గాడిదల స్వభావాన్ని పోలి నడవాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడిదలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. పరిపూర్ణక కృపమా, గాడిదలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. గాడిదల మాదిరిగా అయిపోవాలని కాదు, గాడిదల వంటి లక్షణాలు కలిగి అలవాటు చేసుకోవాలి మనం. గాడిదలో మంచి లక్షణాలు ఏమంటారు సార్? మన సార్కే గాడిదలో మంచి లక్షణాలు ఏముంటే ఉన్నాయి. ఇది చెప్తా చూడండి, మీకు నేను రాసుకుని వచ్చా. గాడిదలో ఉన్న మంచి లక్షణాలు. గాడిదనే యేసుక్రీస్తు వారు ఎందుకు కోరుకున్నాడు? హలో, మార్కు సువార్త మనం ఏం చదివాం? మీరు ముందున్న గ్రామంలోకి వెళ్ళండి, ఆ వీధిలో పోతా ఉండగా ఒక ఇంటి వాకిటి ముందు ఏం కట్టబడి ఉంటుంది? గుర్రమా. గుర్రానికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. బైబిల్ యోబు గ్రంథంలో ఉంది గుర్రం గురించి. గుర్రానికి అసలు భయమే, చెప్పండి మాట, గుర్రానికి భయమే ఉండదు. గుర్రానికి భయమే ఉండదు. అది ఓనర్కి భయపడదు, పక్కింటోడికి భయపడదు, ఎదురింటోడికి భయపడదు, భర్తకి భయపడదు, భార్యకి భయపడదు, పిల్లలకు భయపడదు, పాస్టర్ కూడా ఎగస్ట్రాలు పడుతుంది. పాస్టరా అంటది గుర్రం పాస్టర్ని. ఇప్పుడు నేను తిట్టాను కదా, దీనికి ఇప్పుడు సర్రని కేసు ఉంటుంది. ఆ బయటికి పోగానే ఏందో ఈ మధ్య ఓవర్ యాక్షన్ మాట్లాడుతున్నాం సారు, ఏమో అలిసిపోయి ఉంటారు, ఏదో కొంచెం అట్టుగా ఉంటారు, దానికి అంత అడగాల అనిందనుకో. ఇది గాడిద గుర్రం అనమాట. అటు అడిగేది అట్ట మాట్లాడదు గుర్రం. ఏదో ప్రేమ అంటాడు, అదేమంటే ప్రేమ స్వరూపని రాశాడు అంటాడు, మళ్ళీ పొడస్తూ ఉంటాడు మళ్ళీ మామూలుగా. గుర్రం ఇది భర్తకి భయపడదు, భార్యకి భయపడదు, సమాజానికి భయపడదు, లోకానికి భయపడదు, ఎవరికి భయపడదు. అబ్బో, అందుకే దేవుడు గాడిదనే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం రోజు దేవుడు కోరిన గాడిదలాగా మనము జీవించుదుము గాక.
గాడిదలలో అన్న గాడిదలకు ఉండే స్వభావాలు చెప్తా ఒక 4. నంబర్ వన్ బిడ్డరా, గాడిద అనేది సమాజంలో తక్కువగా లెక్కించబడే జంతువు. ఫస్ట్, గాడిదని ఎవరు కూడా విలువగా ఎంచరు. గాడిద, ఇప్పుడు మన ఇంట్లో గాడిద కొనుక్కొచ్చాం అనుకోండి, ఇక మైక్ పట్టుకొని ఆటోకి మైక్ కట్టుకొని నేను గాడిద కొన్నాను, నా ఇంట్లో గాడిద ఉంది, మా ఇంట్లో గాడిద అని చెప్తామా? మీరు చెప్పండి. సీమోను రా బయటికి వేస్తున్నాములో, ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రా బయటికి రా. గాడిద కొన్నాను, మా ఇంట్లో గాడిద ఉంది. నోరు బై, గాడిద కొనుక్కుంటే చెప్పాలి మాక, గాడిద కొనుక్కుంటే అంటారు. ఎందుకంటే గాడిదకి అంత విలువ లేదు సమాజంలో. విలువ లేని జంతువు అనమాట. గాడిదని ఎవరు విలువ ఇవ్వరు. అందుకు దేవుడు గాడిదని కోరుకున్నాడు యేసునామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం ఏమనుకోవాలి? ఆయనలో ఉన్న మనం ఏమనుకోవాలి? యేసయ్య ద్వారా తప్ప ఈ లోకంలో నాకు ఇంక ఏ ఫీల్డ్లో కూడా విలువ లేదు. నేను విలువ లేనివాడిని, నేను ఎన్నిక లేనివాడిని, నేను దేనికి పనికిరానివాడిని. కేవలం యేసును బట్టే ఈ విలువ నాకని మనం ఎరిగి ఉండాలా. అది నేర్పిస్తుంది మనకు మట్లాది వారం. యోసేపు మనం ఏమి నమ్మాలా? యేసయ్యను బట్టే ఈ గాడిదకి విలువ వచ్చింది. దీవెన చాలు కానీ సార్ నువ్వా షాపు పోవాలి, నేను ఊరికే చెప్తా గాడిద గురించి చెప్తుంటావు నువ్వా అని అంటావా? గాడిద విలువ లేనిది, దానికి అసలు విలువే లేదు. మీరు చెప్పండి, మీకేమైనా విలువ ఉందా లోకంలో? నాకేమైనా విలువ ఉందా? మనకెవరున్నారు ఈ లోకంలో? ఎవరు లేరు మనకి. బంధువులా రారు, రక్త సంబంధికులా రారు, మన దగ్గర రూపాయి కానీ లేదనుకో అసలు మన మొహమే చూడరు. మమ్మల్ని అయితే మా బంధువులు ఏమన్నారు తెలుసా? రే నువ్వు మా బంధువు అని ఎక్కడ కూడా చెప్పొద్దని చెప్పారు మా డాడీకి. అప్పుడు నువ్వు మా బంధువు అని ఎక్కడ కూడా చెప్పొద్దు, నువ్వు మా బంధువు అని చెప్తే మాకు అవమానం అన్నారు. బెల్లం లేకపోతే చీమలు కూడా మన జోలికి ఆ పక్కకి రావు. చీమలన్నీ ఎప్పుడు వస్తాయంటే మన దగ్గర ఏముండాలా? బెల్లం ఉండాలా. మనుషుల సంబంధాలు అట్ట అయిపోయినాయి ఎక్కువగా. మ్యాక్సిమం ఇప్పుడు డబ్బును బట్టే విలువిస్తున్నారు. సమాజం మారిపోయింది. అట్టని అందరూ అట్లాగే ఉన్నారని చెప్పట్లేదు బిడ్డలారా. ప్రేమ కలిగిన మనుషులు కూడా ఉన్నారు కాబట్టి లోకం ఎట్టుంది. అందరినీ ఒకే ఘాట్లో మనం కట్టబడలేదు. కాకపోతే మనుషులను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు ఇప్పుడు భూమి మీద. మనకు విలువ ఎవరిని బట్టి అంటే, మన కోసం ప్రాణం పెట్టి మనల్ని పిలిచి లోకం నుంచి పాపం నుంచి వేరు చేసి పరలోకానికి అర్హులుగా మార్చిన యేసును బట్టి మనకు విలువ. దేవుడు గాడిదనే కోరుకోవడానికి కారణం ఏంటంటే అది విలువ లేని జంతువు కాబట్టి. అందుకే ఈరోజు భూమి మీద చూడండి, యేసుక్రీస్తు దివ్యమ్మ రా బయటకు వేస్తున్నాము, కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భార్య భర్త ఇద్దరు మాట్లాడుకున్నారు, మీరు మీ ఇష్టం. అబ్రాం గారు మీరు కూడా పోయిన లోపలికి రా బయటికి రా. నువ్వు కాదులేను ముందు మన గొలవిదికాలని అబ్రాం గారు ఏం చెప్పాను? ఎక్కడ చెప్పానా? ఎటు పోయింది బండి? ఎక్కడ ఆపారు? భార్యాభర్తలా? గాడిద గురించి కదా మనం మాట్లాడేది. గాడిద విలువ లేని జంతువు కాబట్టి దేవుడు దాన్ని కోరుకున్నాడు. మన మనస్సులు ఎప్పుడు కూడా మర్చిపోయా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈరోజు ప్రపంచం అంతా చూస్తే మీరు పేదలే ఎక్కువగా దేవుడి దగ్గర ఉన్నారు. ఆమె అని చెప్పండి గట్టిగా. ఎవరున్నారు దేవుడి దగ్గర ఎక్కువగా? పేదలు. బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదని చెప్పాడు దేవుడు. ఎప్పుడైతే బీదరికంలో ఉన్న ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇంకా ఏ హోప్ ఉండదో. అదే ధనవంతుల గురించి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఒంటైనా సూది బెజ్జంలో దూరద్దేమో కానీ ధనవంతులు మాత్రం పరలోక రాజ్యానికి రాలేరని చెప్పాడు దేవుడు. హలో, తెలుగు మాట్లాడుతున్నా, తెలుగు అమ్మా. ఒంటైనా దేంట్లో దూరద్దే? సూది బెజ్జంలో ఒంటి దూరద్దే. మీరు ఒంటి చూసారా అన్న? సూది బెజ్జం ఎంత? అంత సూది బెజ్జంలో ఒంటి ఎలా దూరద్ది? అది సాధ్యమా? అసలు అసాధ్యం అది. ఒంటే సూది బెజ్జంలో ఎట్ట దూరద్ది? అయినా దూరద్దేమో కానీ ధనవంతులు మాత్రం దేవుని రాజ్యానికి రారు అన్నాడు. అంటే ధనవంతులకి డబ్బు మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. డబ్బున్న వాళ్ళకి వాళ్ళ వెండిని బట్టి, వాళ్ళ బంగారాలను బట్టి, వాళ్ళ ఆస్తులను బట్టి, పొలాలను బట్టి, స్థలాలను బట్టి, వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి అసలు వాళ్ళకి దేవుడి మీద మైండే ఉండదంట. డబ్బే వారి దేవుడు. మాలక్ష్మి చెప్తారు చూడండి, డబ్బే వారికి దేవుడు. క్రైస్తవులకి డబ్బు దేవుడు కాదు. డబ్బు ఒక పనికి మాలి కాగితం అనుకుంటాం మనమైతే. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. డబ్బు ఒక పనికి మాలి కాగితం. అవసరమే, ఎంతవరకు అవసరమో అంతవరకు అవసరమే. దేవుడి కంటే మనకు డబ్బు ఎక్కువ కాదు కాబట్టి ఆదివారాలు ఎన్ని పనులున్నా మానుకో చర్చికి వస్తాం. అది ఇది నిజమా?
కొందరిలో నిజమే, కొందరు ప్రభు కోసం అలా త్యాగం చేసుకుంటారు. ముఖ్యంగా పేదలే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఈ రోజున పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతి దాకా ఉండేవాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసయ్య పాదాల దగ్గర పడి ఉన్నది ఎవరంటే బీదలే. డబ్బున్న వాళ్ళు పూర్తిగా లేరా అంటే ఉన్నారు. కోటీశ్వరులు కూడా ప్రభు కోసం బతికేవాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ. అందుకే గాడిదని దేవుడు కోరుకున్నాడు. గాడిద విలువలేని జంతువు. నువ్వు బ్రతికి చచ్చిపోయేదాకా దేవుడు నిన్ను కోటీశ్వరుని చేసినా కూడా నువ్వు ఒకటే మైండ్తో ఉండాలి, యేసు లేకపోతే నాకు ఈ భూమి మీద విలువ లేదనే మైండ్లో ఉండాలి మనం. అంతే. ఈ భూమి మీద నేను బతికేది నా దేవుని వల్ల, నా దేవుని బట్టి విలువ, నా దేవుని బట్టి స్థితి, నా దేవుని బట్టి తిండి, బట్ట, నివాసం, భార్య, పిల్లలు అన్నీ దేవునిని బట్టే అనాలి యేసునామంలో. అప్పుడు నువ్వు సౌండ్ పెట్టుకోవాలి. ప్రకాశం, నువ్వు ఏ లోకంలో ఉన్న ప్రకాశం? నువ్వా దేవునిని బట్టే మనకి స్థితి అని అనుకున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. గాడిదనే యేసయ్య కోరని కారణం ఏంటంటే గాడిద విలువ లేని జంతువు. నంబర్ 1. ఇప్పుడు రెండో చెప్తున్నా చూడండి. రెండోది, గాడిద పని జంతువు లేదా భారాలు మోసే జంతువు. రెండోది, గాడిదల్ని ఆ రోజులు దేనికోసం వాడేవాళ్ళు? మనుషులు పని చేయించుకోవడానికి వాడేవాళ్ళు. పని చేసే జంతువు గాడిద. సరక రా బయటికి వేసినాములో ఏం చెప్పండమ్మా? గాడిద ఏం చేసే జంతువు? నువ్వు చూసా పని చేసేది గాడిద అనబాకండి అమ్మ. ఆ రోజుల్లో మూటలన్నీ దాని మీద మోపి, ఈ రోజుల్లో మన కారులు, బండ్లు, రిక్షాలు అన్నీ వచ్చాయి. పాత రోజుల్లో బండ్లు లేనప్పుడు గాడిదల మీదే బరువులు మోసుకునేవాళ్ళు. మాకు తెలుసులే అంటే మంచిదే, మరి తెలుసుకోండి. గాడిద ఏం మోసద్దే? భారాలు మోసద్ది. మనుషులు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు గాడిదలు ఏమైనా సుఖమరిపోయినాయేమో, కానీ అప్పట్లో మాత్రం గాడిదలకి ఖచ్చితంగా బరువులు మోయటమే పని. అవి పుట్టి పెరిగేదే పని చేయడానికి. గాడిద పని జంతువు, గాడిద భారాలు మోసే జంతువు. కాబట్టి యేసయ్య గాడిదని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పు హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం 2026 సంవత్సరం మట్టల ఆదివారం రోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే మనము దేవుని పని చేయాలని. ఆమె చెప్పండి గట్టిగా. ఏ పని చేయాలనే? దేవుని పని చేయాలని. నీ పని చేసుకోవాలని కదక్క పోయాక ఇన్నిట నీ పని చేసుకోవాలని కాదు నీ దేవుడిని పిలిచింది, దేవుడి పని కూడా చేయాలని. ఆదివారం కూడా చర్చికి రాకపోతుంటివి. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం కూడా గూట్లో పెడతాడు. ఇంక నేనేం చేయలేను దానికి. దేవుడు గాడిదను కోరుకోవడానికి రెండో కారణం, అది కష్టపడే జంతువు, పనిచేసే జంతువు, దేవుని కోసం పరిగెత్తే జంతువు, దేవుని కార్యాల కోసం ఆసక్తి గల జంతువు. దాని మీద ఏ బరువైనా పెట్టు, మర్యాదగా దించగలగా అంటదా? ఎప్పుడన్నా గాడిద ఓనర్ని తిట్టింది మీకు జ్ఞాపకం ఉందా? ప్రేమరాజు, మీ ఊర్లో ఏమైనా గాడిదలు ఓనర్లు తిడతాయా? ఎంత బరువైన మోపు, ఎంత బరువైన మోయి, అది కుంటుకుంటా నడసదు. కానీ ఎందుకు నాకు ఇది చేసేవని అడగదు. యేసయ్య ఎవరిని దీవిస్తాడంటే ఆయన కొరకు పరిగెత్తే వాళ్ళని దీవిస్తాడు యేసునామంలో. యేసయ్య ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆయన భారాలు మోసే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడి దయ వల్ల సువార్తలు కూడా పోయినాయి మనకి. ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువైపోయింది కాబట్టి సువార్త కూడా పెట్టట్లా. ఇక తినటం నిద్రపోవటం. ఇంట్లో ప్రార్థన కూడా ఉండలేదు మనకు తెలియదు. ఇళ్లలో ప్రార్థన చేసుకునే పని అయితే స్తోత్రం. ఇళ్లలో ప్రార్థన కూడా లేదనుకో, తినటం నిద్రపోవటమే గాడిదలకి. ఇంకా పని చేసే గాడిదలే లేవు. ఏ పనే? ఎవరి పనే? సొంత పనులుగా దేవుడి పని సంగతి చెప్తున్నా నేను. డైరెక్టర్ గారు, నువ్వు కళ్ళద్దాలు పెడితే మాత్రం తప్పించుకోలేదు. డైరెక్టర్ గారు, కళ్ళద్దాలు ఉన్నా కూడా నాకు కనపడుతుంది. డైరెక్టర్ గారు, జీవనం మీ ఇద్దరు కళ్ళు నాకు కనపడుతుండే, ఇబ్బందిలే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు కష్టపడే జంతువులు కావాలి యేసయ్యకి. మట్లాది వారు మనకేం చెప్తుందంటే నా కోసం మీరు కష్టపడండి. కార్యం జరుగుతుందా? నీ దగ్గర డబ్బు ఉందా? దేవుని కోసం చెయ్యి, కష్టపడు. లేదే డబ్బు లేదా? నువ్వు కష్టపడతావా? రా, దేవుని పని చెయ్యి, మొయ్యి. గాడిద కష్టపడే జంతువు, భారాలు మోసే జంతువు, మొయ్యి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు దేవుని కొరకు ఉపయోగపడతానే ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? దేవుని కొరకు ఉపయోగపడతానే ఉండాలన్నమాట. కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఈ మధ్యకాలంలో మనోళ్ళు, ముత్తుకూరులో ఉంటేనే మనం దేవుడి కోసం పనిచేద్దాం, ఇంకే చర్చిలో ప్రార్థనలు పెట్టినా మనం బాగుడదు, ఇంకా కట్టు సార్ మేమనుకో సార్ మాకు సంబంధంలా అనబాకండి. లోపల పుట్టింది కూడా నాకు చూపించేసాడు దేవుడు. చెప్తానేనండి, ముత్తుకూరులోనే ఏదైనా జరిగితేనే మనం పూసుకుందాం, ముత్తుకూరు దాటిన తర్వాత మనకు సంబంధంలే అని అనుకున్నారు అనుకో, ఓకే. యేసయ్యకి మనం కాకపోతే ఇంకా చాలామంది
ఉండారు. ఆమె అన్న గట్టిగా. ఆయనకి మనం ఒక్కరమే కాదు, ఆయనకి చాలామంది ఉంటారు. మనము మన వేషాలు మనం వేసామనుకో, ఆయన రూట్లో ఆయన వస్తాడు. మళ్ళా ఆయన రూట్లో ఆయన వస్తాడు. ఇశ్రాయేల్ పాస్టర్ ఒక్కడే కదా ఆయనకు ఉండేది. ఇశ్రాయేల్ పాస్టర్ ఎంఆర్ఓకి అట్టే పెట్టి ఇంకొక పాస్టర్ లేపుకుంటాడు అవసరమైతే. ఆమె అని చెప్పగట్టుగా. మన కళ్ళ ముందు పెద్ద మందిరాన్ని కట్టించి 100 మంది దోల్తాడు. వాళ్ళకి చూసుకొని ఏడ్చుకొని చావాలి. మనం యేసయ్యకి మనం ఒక్కరమే కాదు ఉండేది, ప్రపంచం అంతా ఉంది ఆయనకి. ఆమె అని చెప్పండి గట్టిగా. ఆయనకి మనుషులే బళ్ళే, గాడిదల చేత కూడా తన పని చేపించుకుంటాడు. గాడిద బైబిల్లో మాట్లాడలేదా? మనిషి మాట్లాడినట్టే గాడిద మాట్లాడిందక. ఎవరు గాడిద చెప్పండి. అదే ఎవరు గాడిద? బిలాము గాడిద. చెప్పండి ఎవరు గాడిద? ఆయన ఎవరు? ఆ పొలారు ఎవరు అని చూస్తున్నారు. అమ్మ అది కూడా చెప్తాను ఒకసారి, చెప్పుండే చాలాసార్లు, మీరు మర్చిపోయినట్టున్నారు. బిలాము ప్రవక్త గాడిద మీద పోతుంటే ఆ గాడిద ముందు కదలట్లా, ఆగిపోయింది. దాన్ని పెటా కొట్టాడు. 3 సార్లు కొట్టాడు దాన్ని. అప్పుడు అది అంటుంది, యజమానుడా ఎందుకు నన్ను ఇలా కొట్టుచున్నావు? ఏంది మాట్లాడింది? గాడిద. యజమానుడా నన్ను ఎందుకు ఇలా కొట్టుచున్నావు? కొట్టలో సంపలు పనికి మళ్ళా ఏం జరగదు. నేను ఎప్పుడైనా నిన్ను ఈ విధంగా బాధ పెట్టినా? నేను ఎందుకు ఇలా చేయించున్నానో నీకు తెలియదా? ఇదిగో కనుల ముందు దేవుని దూత నిలబడి ఉన్నాడు అని గాడిద దూత గురించి చెప్పింది బిలాము గారికి. అప్పుడు బిలాము కళ్ళు తెరవబడ్డాయి. ఆ దూతను చూశాడు అనమాట. మనిషి మాట్లాడినట్టు మాట్లాడింది. ఏదే అవసరమైతే కుక్కను పెట్టుకుని ఆయన పని చేయించుకుంటారు. జాగ్రత్త. ముతుకూరులోనే మనం చేద్దాం అనుకుంటే సృష్టించబడ్డ వాడికి నీకంత జ్ఞానం ఉంటే సృష్టించినోడికి ఎంత ఉండాలా? దేవుని పని దొరకటమే మహాభాగ్యం అనుకుని పరిగెత్తాలి యేసయ్య కోసం. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తున్నా మీకు. పని దొరకటమే మహాభాగ్యం. బిడ్డలారా, మనం అలా ఉండాలి, దేవుని కోసం అలా ఉండాలి. ఆయన పని ఎక్కడ నేను చేయగలిగే పని అక్కడ ఉందనుకుంటే పరిగెత్తిపోవాలి యేసునామములో, అంతే. అలా ఉండాలి తలే మనం. యేసయ్య గాడిదని ఎందుకు కోరుకున్నాడంటే కష్టపడే జంతువు కాబట్టి. కొన్ని మాటలు చెప్పే గాడిదలు ఉంటాయి. దీవునక్క శాంతక్క, ఏ గాడిదలు ఉంటాయి? చేసేద్దాం సార్, దుమ్ము రేవదాం సార్, నరికేద్దాం సార్, పొడి చేద్దాం సార్, దాన్ని అట చేద్దాం సార్, దాన్ని ఇట్టకోద్దాం సార్, అన్ని మాటలే. ఈ గాడి కష్టపడదు. ఈ గాడిద అన్ని మాటలు చెప్తుంటుంది. చూసారా సార్ మనల్ని గాడిద అంటున్నాడు. చూసారా మీరా? ఏనండి, ఇస్రాయల్ సార్ మనల్ని పాస్టర్ గారు గాడిద అంటున్నాడు. మనం అందరం గాడిదలు వెళ్ళమ్మా. నేను పాస్టర్ గాడిదని, మీరు విశ్వాస గాడిదలు. అన్ని మాటలు గాడిదలే, మాటలు చెప్పే గాడిదలే. కొన్ని గాడిదలు అయితే నోరు కూడా తెరవనే, అవునంటే ఏమంటాడో కాదంటే ఏమంటాడో ఏదైనా చెప్పేస్తే మనం నోరు తీసి ఏమన్నా మాట అన్నాం అనుకో, మళ్ళీ మన మీద ఆశ పెట్టుకుంటాడు సారు. మనం రూపాయి ఇవ్వలే, మనం పని చేయబల్లే, ఆ టైంకి పోదాం స్టైల్గా అని. కొన్ని స్టైల్ గాడిదలు ఉంటాయి. స్టైల్ గాడిదలతో మనకు వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత ఘోరంగా తిడుతున్న ఈరోజు పాస్టర్ గారా. ఒరే నాయనా, సార్ మారలా, పైకి అట్ట కనపడుతున్నాడు. అమ్మ మీరు నా బిడ్డలేమ్మా, చెప్పేటప్పుడు చెప్పేసుకోవాలా. ఏమో నేనే ఒక స్టైల్ గాడిదనేమో, నాకేం తెలుసా? ఎవరు స్టైల్ గాడిదలో, ఎవరు మాటల గాడిదలో, ఎవరు కష్టపడే గాడిదలో, ఎవరు పరిగెత్తే గాడిదలో, ఎవరు దేవుని భారాలు మోసే గాడిదలో లెక్కంతా దేవుడి దగ్గర ఉంది. గట్టి చెప్పు హల్లెలూయా. ఎవరు దేవుని కోసం ఖర్చు పెట్టే గాడిదలో అంతా లెక్క దేవుడి దగ్గర ఉంది. రేపు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు, జీవ గ్రంథం ఇప్పినప్పుడు మన చరిత్ర చిట్టా అంతా బయటకు వస్తుంది యేసునామంలో. నువ్వు ప్రభు నమ్ముకున్న రోజు నుంచి లాస్ట్ సచ్చే రోజు దాకా నువ్వు యేసయ్య కొరకు ఎక్కడ కష్టపడ్డావో, ఎలా పని చేసావో, ఏమేమి చేసావో మొత్తం లెక్కలో తీస్తాడు దేవుడు. దానిని బట్టి నీకు బహుమతులు ఉంటాయి పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని కోసం కష్టపడేటప్పుడు ఇశ్రాయేల్ పాస్టర్ మా గురించి మైకుల్లో చెప్పట్లేదు, ఇశ్రాయేల్ పాస్టర్ మమ్మల్ని పిలవట్లేదు, ఇశ్రాయేల్ పాస్టర్ మా గురించి చెప్పట్లేదు, అసలు మమ్మల్ని వదిలేసాడు. కాబట్టి మనం ఎందుకు దేవుడు పని చేయాలా? చేసుకునే వాళ్ళు చేసుకుంటారులే, చేసినంత కాలం చేసాం, ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చేయకపోతే ఏం పెద్ద తలకాయి, మన లేకపోతే జరిగిపోతుందిలే, అసలు మనకి విలువ లేనప్పుడు మనం ఎందుకు చేయాలా? ఇవన్నీ చేసుకుని ఆపుకున్నామంటే నీకే నష్టం వస్తుంది రేపు. అమ్మా ప్రజతమ్మా, నీకే నష్టం వస్తుంది రేపు. మనం దేవుడిచ్చిన పనిని చిన్నదైనా పెద్దదైనా పరిగెత్తి యేసయ్య కోసం కష్టపడితే అప్పుడు దేవుడు నిన్ను పిలుచుకుంటాడు, కోరుకుంటాడు, వాడుకుంటాడు, యేసు నామములో దీవిస్తాడు, అంతే. ఆమె చెప్పడు గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. దేవుడు గాడిదను కోరుకోవడానికి రెండో కారణం ఏంది? కష్టపడే జంతువు కాబట్టి. 3 రాసుకో వెలిసిన, 3ది రాసుకో. గాడిద, దేవుడు గాడిదను కోరుకోవడానికి 3వ కారణం ఏంటంటే గాడిద సాధు జంతువు. ఏ జంతువు? సాధు జంతువు. అంటే అర్థం ఏంటంటే
ఎవరికి హాని చెయ్యని జంతువు అని అర్థం.
గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. ఎవరిని బాధపరచము, ఎవరికి కీడు చెయ్యము, లోకము వైపు చూడము, పరలోకము వైపు సాగిపోయే సాధువులం. ఎవరిని బాధపరచము, ఎవరికి కీడు చెయ్యము, లోకము వైపు చూడము, పరలోకము వైపు సాగిపోయే సాధువులం. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. గుడారాలలో నివసించే దేవదేవుని సాధువులం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గాడిదనే కోరుకోవడానికి మూడవ కారణం, అది ఎవరికి హాని చెయ్యదు. నా వ్యాపారం కంటే ఇంకో వ్యాపారం బాగా జరుగుతుందని ఇప్పుడు చేతబడులు చేయిస్తున్నారు. ఈ రైస్ మిల్లు బాగా జరుగుతుంది, నా రైస్ మిల్లు బాగుపడాలంటే వాడి వ్యాపారం ఉండకూడదని రైస్ మిల్లులు కూడా చేసేశారంట ఈ మధ్యన. నేను ఆ రైస్ మిల్లులకి ఓనర్లకి మొత్తం ఇంత చేపించేసరికి మొత్తానికి ఇల్లు గందరగోళం అయిపోయి చచ్చిపోయి 2-3 మిల్లే మూత పడిపోయింది 10 సంవత్సరాల నుంచి. ఈ సినిమా హాల్ జరగకూడదు, ఆ సినిమా హాల్ జరగాలి, సినిమా హాల్ పంపించేస్తున్నారు అంతే, దెయ్యాలను పంపించి. దేవుని బిడ్డల్లో కూడా కొంతమంది కోడలకు అత్తలు, మామల కల్లుళ్ళు, కొడుకులకి కోడళ్ళు, కోడల కొడుకులు. ఓయమ్మో, వింటున్నా. అక్క, నీకు ఎంతమంది హాని చేసినా దయచేసి నువ్వు వాళ్ళకి ఏ హాని చేయొద్దు. గుర్తుపెట్టుకో, నీకు ఎంతమంది హాని చేసినా దయచేసి నువ్వు ఎవరికి హాని చేయొద్దు. ఎందుకంటే పగ తీర్చుట దేవుని పని యేసు నామములో. ఒరే, నా బిడ్డ మౌనంగా ఉంటుందని నువ్వు ఇన్నిసార్లు చేస్తావా అని ఒక్కసారి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళదంతా తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి మీద వేసినప్పుడు నీ కళ్ళకు కూడా కనబడకుండా వెళ్ళిపోతారు. ఒక్కరు నీ శత్రువు అసలు నీ కళ్ళ ముందు కనబడకుండా చేస్తాడు దేవుడు. పగ తీర్చడం ఆయనకు అప్పగించాలి. మనమైతే ఎవరికి హాని చేయకుండా క్షమించి వదిలేయాలా యేసు నామములో. అది గాడిద మనసు. గాడిద ఎవరికి హాని చేయదు. ఈ మధ్యకాలంలో ప్రేమించిన అబ్బాయి ఈ కలిసి ఇద్దరు భర్తను కొట్టారంట. చూసా ఎంత మంచోళ్ళ. చూసారా, ప్రేమించిన అబ్బాయి ఈ అబ్బాయి ఏం కాదులే, ఆయన కూడా అంకులే. ఈయనకి 2 పిల్లలు, ఈమె ప్రేమలో పడింది. మొత్తం మీద వీళ్ళిద్దరు ప్రేమలో పడి భర్తను కొట్టారు. మేమిద్దరం మా ఇష్ట ప్రకారం ఉంటాం, చూసి చూడనట్టే ఉండాలి. నువ్వు చెప్తున్నా, తేడాగా వచ్చిందంటే ఈసారి పేక్ కోసేస్తావు నీ ఇష్టం అని చెప్తే ఆ భర్త భయపడిపోయి పాపం గమ్ముగైపోయాడు. భర్తని గొంతు నొక్కి భయపెట్టి చేసావు, కానీ పరలోక ప్రభుత్వాన్ని నువ్వు తప్పించుకోలేవు. భార్యని భయపెట్టి భార్య గొంతు నొక్కావు, భార్యని కంట్రోల్ చేయగలిగావు, కానీ పరలోక ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయలేవు. గాడిదలకి అసలు అలవాట్లు ఉండవు. అదైనా బాధపడద్దేమో కానీ ఇతరులను బాధ పెట్టదు. ఎంత బరువులు మోపినా మౌనంగా సైలెంట్గా పనిచేస్తుంది. నన్నేంది నీళ్ళు పోయమంటున్నాడు సారు, నీళ్ళు క్యాన్లు తెమ్మంటున్నాడు, ఏంది ఎటకన పడుతున్నా కంటికి. మీకు విలువ కూడా లేవు. మేమా చర్చికి 2 సంవత్సరాలు వస్తున్నావా, మేము ఇంకా నీళ్ళు క్యాన్లు లేవాలా, మేము ఇంకా సాంబార్ వడ్డించాలా, మేము అన్నం వేయాలా, ఎట్టగా పడుతున్నాం మా కంటి, మాకు విలువ ఏమి లేదు ఎక్కడ అని అడగవు గొర్రెలు అంటున్నా. ఏంది గాడిది ఎన్ని అడగవు. గాడిదికి ఒకటే తెలుసు, బరువు మోపితే మర్యాదగా పోతుంటుంది ముందుకి. ఆమె చెప్పండి గట్టిగా. డైరెక్టర్ గారు, ఏంది సార్, ఏంది నా రేంజ్ ఏంది, నా కెపాసిటీ ఏంది, నేను రాజకీయ నాయకులు తిరిగా అంత లేదయ్యా. గాడిదికి ఆ మాటలన్నీ ఉండవయ్యా. గాడిద మీద బరువు మోపితే చల్లగా పోతే దారి నెగిన. బైబిల్లో మంచి మాట రాయబడింది, యెషయా 1వ అధ్యాయంలో. గాడిద తన కామందు నిరుగునని రాయబడింది బైబిల్లో. గాడిదకి తన కామందు ఎవరో తెలుసు, తన యజమానుడు ఎవరో తెలుసు అంట గాడిదకి తన యజమాని మీద మంచి ప్రేమ అంట. మరి మనమేమో ఏమన్నా తేడా వచ్చిందంటే ప్రేమరాజు ఇక ఓనర్ని తిట్టడమే, ఓనర్ని యజమాని తిట్టుకోవటమే, లాస్ట్కి దేవుని కూడా తిట్టడమే. ఏంది నా కర్మ, దేవుడు ఉన్నాడు అసలు, ఉంటే నా బతుకెట్ ఎందుకు ఉంటుంది అక్క. అలా అడిగేవాళ్ళు గాడిదలు కాదు.
దేవుడు మట్లాది వారం రోజు గాడిదనే కోరుకోవడానికి మూడో కారణం ఏంటంటే అది ఎవరికి హాని చెయ్యని సాధు జంతువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాలుగోది పెట్టారా? 2 మాటలు చెప్పిన ప్రార్థన చేస్తా, అయిపోయింది, టైం అయిపోయింది. 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తా. నాలుగోది, దేవుడు గాడిదనే కోరుకోవడానికి 4వ కారణం ఏంటంటే గాడిద బలహీనమైన జంతువు. ఏనుగు బలమైందా, గాడిద బలమైందా? మర్యాదగా చెప్పండి. ఏనుగు బలమైందా, గాడిద బలమైందా? ఏనుగు కాలు ఎత్తుగానే మన గుడి మీద పెట్టిందంటే థ్యాంక్ యూ, భలే పెట్టేవు, తల మీద కూడా పెట్టు అంటామా? ఒక్కసారిగా ఎత్తి కొట్టిందంటే హల్లెలూయా పరదేశులమో కాదు పరదేశులం. ఒక్కసారి దొక్కిందంటే 2 కాళ్ళు పైకి ఎత్తకే అది కొట్టిందనుకో. ఏనుగు దాడిలో మృతి అని చూస్తాం మనం కదా. ఏనుగు ఊరి మీదకి వచ్చి అసలు లారీలే పడేస్తాముడా. నేను ఒకసారి చూసాను వీడియోలో, లారీని తొండంతో నెట్టిందనుకో, లారీ పడిపోద్ది. చూసి దానికి ఎట్లుంటుంది మనిషి కుంకంలాగా. అదే గాడిద. గుర్రంతో గాడితో పోల్చండి మీరు. కాదు, ఏనుగుతో పోలిస్తే గాడిద బలహీనమైన జంతువు. గుర్రంతో పోలిస్తే గుర్రం ఎట్ట పరిగిస్తుందనా? గుర్రం ఎట్ట పరిగిస్తుంది? అబ్రాహ్మణ, మీ ఊర్లో గుర్రం ఎట్ట పరిగిస్తుంది? ముందే మనకు ఆశలు ఉన్నాయి గుర్రం ఎక్కాలని. ఇప్పుడు గుర్రం పక్కన గాడిద పెట్టండి, 2 ఒకటే నడిపిస్తాయా, పరిగిస్తాయా? ఈ మనిషికి ఆయాసం ఎక్కువ. కొంచెం దూరంగానే పోయిందంటే ఈ మనిషి గుర్రం బావ ఆగు, ఏంది నువ్వు ఇట్లా పరిగిస్తావు? ఆగు, నేను పరిగెత్తలే గుర్రం బావ ఆగా. ఏయ్, పరిగెత్తడం నా జన్మ హక్కు, వస్తారా పోతే పో, వెళ్ళిపోద్ది. అడ్రస్ లేకుండా ఈ మనిషి వచ్చే పరిగెత్తేదనో అనేది ఆగేది. ఈ మనిషి బరువులు మేయడానికి తప్పదే పనికిరాదు. పరుగులు పరిగెత్తలేదు. దేని బలహీనమైన జంతువు గాడిద. బిడ్డలారా, గాడిద బలహీనమైన జంతువు అన్న పదానికి మనం ఏం తీసుకోవాలంటే గాడిదకి గర్వం ఉండదు. బలమైన జంతువులకు గర్వం ఉంటుంది. బలం లేని జంతువు గర్వం ఎందుకు ఉంటుందనా? బలము లేని జంతువులకు గర్వం ఉండదు. గాడిద గర్వము లేని జంతువు. గుర్రానికి తన వేగాన్ని బట్టి గర్వం. ఆమె చెప్పండి గట్టిగా. గుర్రానికి దేని బట్టి గర్వం? తన వేగాన్ని బట్టి. యుద్ధంలో తను పరిగెస్తుంటే యుద్ధంలో ఆ కేకలు బట్టి గర్విస్తుంది అది. గుర్రానికి గర్వం ఉందని బైబిల్లో రాయబడింది, కానీ గాడిదకి మాత్రం గర్వం లేదు. అదొక పనికిరాని పనికిమాలిన విలువలేని బలహీనమైన జంతువు. ఏ వ్యక్తికైతే గర్వం ఉండదో ఆ వ్యక్తినే దేవుడు వాడుకుంటాడు యేసునామంలో. ఆయన మందిరంలో మరణం వరకు నిలిచి ఉండాలంటే గర్వం ఉండకూడదు మనకి. ఒకప్పుడు మనం ఎక్కడున్నాం తమ్ముడా? తాగి రోడ్ల మీద పడిపోయిన వాళ్ళమి. ఈరోజు ఎక్కడున్నావు? నడిపిస్తున్నావేడా? ఒకరోజు నీ స్థితి ఏంది? భార్యని, భర్తలు, పిల్లల్ని కొట్టి రోడ్ల మీద వేసి అవమానంగా ఇటు చచ్చిపోతే బాగుండని భార్య అనింది నిన్ను. ఊరంతా నీకు చెడ్డ పేరు. ఒరేయ్, కుక్క బతుకుతుంది నువ్వు అన్నారు మనల్ని. ఒకప్పుడు పనికిరాని స్థితిలో, అవమానకరమైన పరిస్థితి. ఈరోజు పాట పాడే దగ్గర నిలబడి బలిపీఠం నిలబడి పాటలు పాడుతున్నావు కదా. ఇది దేవుడిచ్చాడు ఇలేదా? నీకు దేవుడు ఇచ్చాడు ఇలేదా? ఏందని చెప్తున్నావు, చూస్తున్నావు? దేవుడిచ్చిన భాగ్యం ఇది. ఈ విలువ నీకు అర్థం కావట్లా. నువ్వు దీన్ని ఇలాగా కాపాడుకున్నావంటే సమాజంలో కూడా నీ గౌరవం అసలు తెలుసున్నావు. ఆమె అని చెప్పు గట్టిగా. ఎక్కడో పనికిరాని స్థితిలో జీవోత్సవాలుగా పడి ఉన్న శాడిస్టిక్ జీవితాలు జీవిస్తున్న మనల్ని అందరినీ దేవుడు పిలుచుకొని కడిగి, మురికిని కడిగి, పవిత్రపరిచి, రక్షణ ఇచ్చి, మైకులు పట్టుకొని పాటలు పాడేటట్లుగా, నడిపించేటట్లుగా దేవుడు మనల్ని చేస్తే మైకు చేతిలోకి రాగానే గర్వం వచ్చేస్తుంది. ఎందుకని? మైకు చేతిలో రాగానే మారిపోతుంది. ఎందుకని? మైండ్. నిన్ను పిలిచింది మైకా దేవుడా? నీకు ఈ స్థితిని బట్టి నువ్వు సంతోషించాలి, కృతజ్ఞతలు కలిగి ప్రభు కోసం బతకాలి మనం. ముఖ్యంగా ఎందుకు గర్వం వస్తుంది తమ్ముడా? పాట పాడితే గర్వం, ప్రార్థన చేస్తే గర్వం, ఏదన్నా 4 మంచి మాట చెప్తే గర్వం. మైండ్ మారిపోతుంది. బిడ్డ, గాడిదని జ్ఞాపకం చేసుకోవాలి. గాడిద సచ్చినంత కాలం దానికి గర్వం రానే రాదు. అంతే. ఎవరైతే గర్వం లేకుండా ఈ లోకంలో జీవిస్తారో వారిని దేవుడు వాడుకొని అత్యధికమైన కార్యాలు చేయించుకుంటాడు. వారినే తన మహిమగల పాత్రలుగా వాడుకుంటాడు. ఈ మట్టల ఆదివారం రోజు గాడిదను పోలిన వారమై గర్వము లేకుండా యేసు కొరకు బ్రతుకుదుముగాక. పాటలు బాగా పాడుతున్నాం అనుకో, మనం ఏమనుకోవాలి తెలుసా? దేవుని దయ. ఆమె నన్ను గట్టిగా. కొంతమంది పాస్టర్లు నాకు తెలిసిన తమ్ముడు ఉన్నారు తమ్ముడా. కొంతమంది తెలిసిన పాస్టర్లు నాకు ఫోన్ చేసి అప్పుడప్పుడు చెప్తుంటారు, తమ్ముడు నువ్వు పాడుతుంటే ఇక్కడి నుంచి గుండెలు
మిలిదిరిగి రక్తం వస్తుంది మా గుండెల్లో నుంచి. ఇంత బాగా రాసావు, అంత బాగా పాడావు, ఇంత పొడుగు రాసావు, అంత బాగా పాడావు. అప్పుడు నేను చందుండ ఇలా కొడుతుంటా వాళ్ళకి, అన్న ఇంకొక మాట కానీ అన్నారంటే నేను పడిపోతా కింద, పడిపోతా అన్న 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 పడిపోతా పడిపోతా పడిపోతా. ఎక్కేసా బోరగ చెట్టు పైకి వెళ్ళిపోండా, మునగ చెట్టు ఇరిగిపోద్ది అనా. వాళ్ళు పొగడతారు, వాళ్ళకి అనిపిస్తుంది ఆ విధంగా పాట అన్నప్పుడు. మనం దాన్ని తీసుకొని అబ్బా ఈరుడు సూడు అనబలేం మనం. ఇంకా అసలు ఆ వరం ఇచ్చింది ఎవరు నీకు? అలా రాసే వరం ఇచ్చింది ఎవరు? దేవుడు. అలా పాడే వరం ఇచ్చింది ఎవరు? దేవుడు. నిలబడి నడిపించగలిగే వరం ఇచ్చింది ఎవరు? దేవుడు. వరము నీకు ఇవ్వకపోతే నువ్వు ఎవరవో నలుగురిలో ఒకడివే. వరం ఇవ్వడాన్ని బట్టి, యేసయ్య ఇచ్చిన వరాన్ని బట్టి, నన్ను దేవుడు వరం ఇచ్చి ఇక్కడ నిలబెట్టకపోతే మీరు ఇక్కడ కూర్చోరు కదా. ఒక 30 మంది ముందు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నానంటే గొప్పతనం కాదు, యేసయ్య ఇచ్చిన వరం. అందుకని మనం ప్రభువును స్తుతించి 24 గంటలు మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటే, తాగినప్పుడు రోడ్ల మీద పడిపి తెరలాడుతున్నామే అదే మన జ్ఞాపకం ఉండాల. మన ప్రారంభ స్థితిని మర్చిపోకపోతే, మన ప్రారంభ స్థితిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోగలిగితే గర్వం మన జోలికి రానే రాదు. యేసు నామములో గట్టి చెప్పు హల్లెలూయా. ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రారంభ స్థితి. ఎక్కడుండేవాడిని, నా దేవుడు నన్ను ఎక్కడ తీసుకొని వచ్చాడు. ఇది దేవుని వల్ల కలిగింది, ఇది కేవలం దేవుడిచ్చిన భాగ్యం, ఇది కేవలం దేవుని వల్లే. అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మనం గర్వం జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడగలుగుతాం. నీలో ఎప్పుడైతే గర్వం ఉండదో దేవుడు నీ మీద ఎక్కుతాడు, ఊరేగతాడు. యేసు నామములో నీ ద్వారా దేవుడు ఊరేగించబడతాడు. ఆ గాడిద మీద యేసయ్య ఎక్కితే ఆ గాడిద విలువే మారిపోయింది. యేసు నామములో గాడిద కింద ఏం బరుస్తున్నారు? ఇప్పుడు ఏం బరుస్తున్నారు? బట్టలు బరుస్తున్నారు. దానికి ఏం అర్థం కావట్లా. అప్పుడు దాకా ఎవరిని మొయ్యదు. అది అనుకుంటుంది నా జీవితమే రాజా. నువ్వు ఉండే మెంటల్ గడిదా, ఆయన దిగేడంటే నీకంతా ఇంకా లేదు, నీకు అయిపోయింది నీ సినిమా. యేసయ్య నీ మీద ఎక్కినంత వరకే నీకు అంత విలువ. ఇశ్రాయేల్ పాస్టర్కు ఫోన్లు చేసి పొగడుతున్నారన్నా, మీటింగ్లు పిలుస్తున్నారన్నా, అదన్నా ఇదన్నా కారణం ఏంది? యేసయ్య ఈ గాడిద మీద ఎక్కున్నాడు కాబట్టి ఈ గాడిదకి విలువ. ఒక్కసారి గాడిద మీద దిగితే మీరే నన్ను చూసి ఎవరు మీరు అంటారు. అంతే. ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడా చూడలేదే అంటారు. ఇంకా కారణం ఏంది? దేవుణ్ణి బట్టి కదా మనకి విలువ, దేవుణ్ణి బట్టి కదా మనకి భాగ్యం, దేవుణ్ణి బట్టి కదా. కొంతమంది ఉద్యోగాలను బట్టి గర్విస్తారన్నా, డబ్బును బట్టి గర్విస్తారు తమ్ముడా, కులాన్ని బట్టి గర్వించే వాళ్ళు కొందరు ఉన్నారు, ఆస్తిపాస్తులను బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు. అసలు ఇంకో మాట చెప్పమంటారా? రంగును బట్టి గర్వించే వాళ్ళు కూడా. మనం పాలు తెల్లగా, నేను కానీ నా కూతుర్లు కానీ నాకు ఇచ్చిన భార్య కూడా తెల్లగడు, అసలు మా కలరే కలర్. ఏనా అమ్మాయి కాకిలాగా ఉంది, అమ్మ ఫీల్ అవుతాలే, మీరేమైనా ఫీల్ అయ్యారా? కాకిలాగా ఉంది నా మనిషి. అతను మరీ బొగ్గులాగా ఉన్నాడు. మరీనా పొద్దున లేస్తే ఇతరులు ఏరే వాళ్ళు చూసి బొగ్గు అంటున్నాం అనుకో, నీలో కూడా గర్వం ఉంది. రంగును బట్టి అంతలో కనబడి అంతలోనే ఆవిరైపోయే జీవితాలు మనవి, అవునా కాదా? తమ్ముడు చెప్పండమ్మా. అంతలో కనబడి అంతలోనే యేసయ్య స్విచ్ వచ్చాడంటే గుండె టక్కన ఆగిపోద్ది. కూతురు పెళ్లి చేసి వస్తాం ప్రభువా, కూతురు పెళ్లి చేసినాక ఆగురైనా కొంత ఏంది తొందర పిలుస్తూ ఉంటాం ఊరికే. పాపకి పెళ్లి చేసి రావాలని అన్నాం అనుకో, పెళ్లి రేపు రైటా సప్పన గుండె స్విచ్ వచ్చాడు అనుకో, పరదేశులం సమాధి పెట్టి కాల్ చేయాలి. ఇక్కడ ఎవరు దేని బట్టి గర్వించాలన్నా మనమా? నిన్నో మొన్నో బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ చూసారా? న్యూస్ చూసారా? మార్కాపురం దగ్గర బస్సు కాలిపోయింది కదా. టిప్పర్ బస్సు గుద్దుకొని బస్సులో 10 మంది అక్కడే కాలి చనిపోయారని మనం చూసాం. ఎంత బాధ అది నిజంగా. ఆ 10 మందికి తెలియదు వాళ్ళు ఆ రోజు చనిపోతారని. వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారో ఆడవాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. మరణం ఆవరిస్తుంది మనుషుల్ని. దేన్ని బట్టి గర్వించాలి తమ్ముడా చెప్పు? ఈ ఆరోగ్యం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. దేవుడి దయని బట్టి బతుకుతున్నాం మనం అందరమే. నీ మోకాళ్ళు పనిచేస్తున్నాయన్నా, నీ నరాలు పనిచేస్తున్నాయన్నా దేవుడి దయ. మీకు విషయం తెలుసా? చిన్నగా తట్టుకొని పడిన తర్వాత కింద నేల మీద చిన్న గులకరాయి కానీ తలగా తగిలింది అనుకో, పిచ్చోళ్ళు అయిపోతాం మనం తెలుసా. తలలో ఒక్క నరంగాను ఒత్తుకుందంటే ఇంక మనిషి పనిచేయడు, మెంటల్ అయిపోతారు తెలుసా. ఇదంతా కారుతూ ఉంటుంది. అలా 2-3 తెలుసు నాకు. అతను బాత్రూంలో కాలు జారి పడితే గోడ తగిలిందంట, తల పిచ్చోడు అయిపోయాడు అంతే. డబ్బులు బాగున్నాయి, లక్షాధికారి, ఎంతో లక్షల రూపాయలు డబ్బులు పెట్టి ఛానల్ చూపించారు. ఇంక ఇతను బాగు కాదని చెప్పేశారు అంతే. నరం ఒత్తుకుంది అంతే, అయిపోయింది. ఇంకా దేన్ని బట్టి గర్వించాలి, దేన్ని బట్టి అతిశయించాలి?
ఈ వ్యాపారాలు, ఈ ఉద్యోగాలు, ఈ డబ్బులు, ఈ పొలాలు, ఈ స్థలాలు, ఈ వెండి, ఈ బంగారం, ఈ రంగు దేవుడిచ్చిన తమ్ముడా మనకి. నువ్వు తెల్లగా పుట్టావా, దేవుడిని దీవించును గాక. మాతో పోల్చుకుంటే నువ్వు కోట్ల రెట్లు ధనుడివి. మేమంతా ఒకటే కలరు, మా రంగుకి ఎండలో పోయినా ఏం ప్రాబ్లం లేదు. మాకు ఆమె చెప్పండి గట్టిగా. ఎంత ఎండ వస్తే అంత షైనింగ్ వస్తుంటాం మేము. తెల్లోళ్ళే ఎండకపోతే నలిగిపోతుంటారు, నలుపు తిరిగిపోతారు ఎండకు పోయి. తెల్లోళ్ళే కాస్త జాగ్రత్తగా ఉండాలా. మా కలరు ఎండలో పొయ్యే కొలిది ఏందే సిమోను షైనింగ్ వస్తుంటాం మనం. ఎంత ఎండకపోతే అంత షైనింగ్. బ్లాక్ అంటే ఎవరుకున్నారు మీరు? ఎగతాలు చేసి చేసుకోండి. తెల్లగా పుట్టావా, పిల్లలు తెల్లగా పుట్టారా, బాగా సంతోషంగా ఉంటుంది. దేవా నేను చెప్తుంటా, నా దేవుడు చెప్తుంటా అప్పుడప్పుడు, ప్రభువా నాకు తెల్లని కూతుర్లు ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్తుంటా. అంతే, అంతవరకే. ఇంకా నా కూతురు తెల్లగా ఉండారు. మా డాడీకి థ్యాంక్స్ చెప్పాలి నేను ఈ విషయంలో. నా దగ్గర నుంచి, నా కొడుకుల తర్వాత నుంచి నా తరం మారిపోవాలా, అందరు తెల్లగా వచ్చాను కోరుకున్నాడు ఆయన. మా డాడీ కోరికంట అది. అందుకని ఎతికి చేశాడు కోడలను, తెల్లవాళ్ళని. ఆయన ఆశ తీరిపోయింది. ఇద్దరు కొడుకులకి తెల్లగా దిగేసేసి మమ్మల్ని అందరూ. అంతే, ఆమె చెప్పడం గట్టిగా. సేవకులు కోరిక కూడా దేవుడు తీర్చాడు. ఇప్పుడు అందుని బట్టి నా కూతుర్లు నేను నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా అవసరమా? ఇప్పుడు దేని చేసి సాధించాలి ఇప్పుడు నేను తెల్లగా ఉంటే? గర్వము లేని జంతువు గాడిద. అందుకే దేవుడు గాడిదని కోరుకున్నాడు. బిడ్డలారా, లాస్ట్ మాట గాడిద లోబడే జంతువు కాబట్టి దేవుడు గాడిదని కోరుకున్నాడు. గాడిద లోబడే జంతువు. అబ్రాహ్మణ, గాడిద ఏ జంతువు? ఏదో ఒకటి కానీ అంటావా? గాడిద లోబడే జంతువు. ఎందుకు చెప్పాను మొత్తం ఇప్పుడు మీకు 5 చెప్పా. ఫస్ట్ది, గాడిదని దేవుడు కోరుకోవడానికి మొదటి కారణం అది విలువ లేని జంతువు. 2, గాడిద కష్టపడే జంతువు. 3, ఎవరికి హాని చేయని సాధు జంతువు. 4, గర్వము లేని బలహీనమైన జంతువు. 5, వినయ విధేయతలు కలిగిన లోబడే జంతువు. మట్లాది వారం రోజు ఇంతకంటే మంచి వాక్యం కావాలి తమ్ముడు మనకే? ఇంతకంటే మంచి వాక్యం కావాలా? ఈ 5 క్యారెక్టర్లు ఎవరిలైతే ఉంటాయో వాళ్ళ మీద దేవుడు ఎక్కి ఊరేగతాడు యేసు నామములో. వాళ్ళని దేవుడు తన పని కోసం వాడుకుంటాడు. ఆమె చెప్పు గట్టిగా. వాళ్ళని దేవుడు ఘనపరుస్తాడు, వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు, వాళ్ళని దేవుడు వాడుకుంటాడు యేసు నామములో. హల్లెలూయా. దేవుడు ఘనమైన కార్యాలు చేసి ఆ బిడ్డల్ని వాడుకుంటాడు. అంతే. నువ్వు లోబడే బిడ్డవే, నువ్వు ఎదురు తిరిగే బిడ్డవే. గాడిదలాగా లోబడుతున్నావా? వినయ విధేయతలు కలిగి ఉన్నావా? లేకపోతే వాక్యం అయిపోయిన వెంటనే అట్ట అనుకుంటున్నావా? కష్టం లేదక్క, నాకు నష్టం లేదక్క, నేను నీ తండ్రిగా చెప్పాల్సిన 4 మాటలు చెప్పేస్తా. నేను మీ గురించి ఏం చెప్పాలనుకుంటే దేవుడి దగ్గర చెప్పడమే. మిమ్మల్ని ఎవరిని అడగను నేను. ఇంకా మీరు బాగుపడాలని, మీరు దీవించబడాలని, మీరు ఆస్వాదించబడాలని మీ తండ్రిగా నాకు కోరుకుంది. దేవునిగా మీ పట్ల ఆయన ఉద్దేశం ఉంది. ఈ మట్టల ఆదివారం రోజు లోబడే వ్యక్తులంగా మనం తీర్మానం చేసుకొని వెళదాం మందిరంలో నుంచి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గాడిద వలె యేసయ్యకు లోబడుదుము గాక, గాడిద వలె దైవజనులకు లోబడుదుము గాక, గాడిద వలె భర్తకి, గాడిద వలె భార్యకి లోబడుదుము గాక, గాడిద వలె తల్లిదండ్రులకు లోబడుదుము గాక, గాడిద వలె సమాజంలో వినయ విధేయతలు కలిగి బ్రతుకుదుము గాక. ఆమేన్. లోబడాలి. అబ్రాహ్మణ నేను ఈ వరిగొండ రాగానే కారు ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీస్తున్నాడు. ఇప్పుడు భలే సంతోషంగా ఉంది నాకు. కొడుకుని దేవుడు ఇచ్చాడు కాబట్టి కారు డోర్లు కూడా తీస్తున్నారు. ఇన్ని రోజులు ఎప్పుడు దాకా తీయాలి డోర్? మా అబ్రాహ్మణ ఎప్పుడు దాకా తీయాలా? అబ్రాహ్మణ చచ్చిపోయేదా తీయాలి డోర్ వేసి నామలు. అంతే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అబ్బో డోర్లు చేస్తుంటే అర్థం కావట్లా మన విలువ అనకూడదు. ఇంకా గాడిద అట్ట మాట్లాడదు గాడిద. తమ్ముడా కష్టపడు, కష్టాన్ని మధ్యలో ఆబ్బకు. పాస్టర్ నీకు విలువిచ్చినా విలువిగిపోయినా, నీకు గమనించకపోయినా యేసయ్య కోసం కష్టపడు. భారాలు మోయి. నువ్వు విలువ లేని దానివి, నేను దేవుడు లేకపోతే నాకు విలువే లేదని నీ మొదటి స్థితి మర్చిపోబాక. ఎప్పటికీ గర్వం రానివ్వక. దగ్గరికి ప్రతి విషయంలో దేవుడికి లోబడు, సంఘానికి లోబడు, సేవకులు లోబడు. అక్క నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ఆ గాడిదనే దేవుడు కోరుకుంటాడు, ఆ గాడిదనే దేవుడు వాడుకుంటాడు, ఆ గాడిదనే దేవుడు ఎక్కతాడు, ఆ గాడిద ద్వారానే దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు కోరుకున్న కట్టబడిన గాడిద. బిడ్డలారా, ఇంకా సగం వాక్యం ఉంది. అయిపోయిన టైం, ఏడకే అయిపోయిన టైం. ఇంక దేవుడి చిత్తం అయితే వచ్చే మట్లాది వారంగా చెప్పుకున్న తర్వాత సంగతి. ఇంకా మళ్ళీ చెప్పానంటే గంట అవుద్ది. ఇంకా ఇంతవరకు చాలు. కట్లు
కట్టబడిన గాడిద కదా, కొన్ని కట్లు ఉంటాయి, ఆ కట్లు చెప్పాలనుకున్నాను. ఇక మరి టైం లేదు, ఇంతవరకు చాలు. ఈ 5 విషయాలు మనసులో పెట్టుకొని సంతోషంగా సాగిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నప్పుడు